어쩐데 안 가고 이런 거에 내 아비처럼 be my home time My night song 몽본다이 소생계로 냠동다이 안 되겠어 남기네 అలేఖ్య చిట్టి పికిల్స్ లో ఈ రోజు పీస్ అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్. ఓ అక్క జర బట్టలు మంచి చేసుకోరాదు, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. యంగ్ పికిల్స్ ఆంధ్ర తెలంగాణ రొంబ ఫేమస్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సగమై జీవించని లత్కోర్ లంగా లేకి పంచాయతీలని బానే ఎలగబెడుతున్నావంటగా బయట టాక్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని అమంతంగా. ప్రైజెస్ తగ్గించినప్పటి నుంచి పికిల్స్ గురించి ఏమీ అప్డేట్ ఇవ్వలేకపోయా అంటే అర్థం చేసుకోండి నేను మా స్టాఫ్ ఎంత బిజీగా ఉన్నామో. అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రైజెస్ తగ్గించడం అనేది అందరికి షాకింగ్ గా ఉంది. మా స్టాఫ్ కి అయితే క్షణం కూడా తీరికలేదు. అటు చూడు బే పడితే అవి కొనేస్తారు. నాలాంటి చిన్న పికిల్ వెండర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం బేరాలు ఆడతారు. దీని వెనకున్న నా కష్టం గుర్తించరు. బిజినెస్ పెట్టిన కొత్తలో అడుగుతున్నారు కదా అని డిస్కౌంట్లు ఇచ్చి మెటీరియల్ కి డబ్బులు సరిపోని రోజులు కూడా ఉన్నాయి. తక్కువలో అయిపోయే చీప్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ నేను వాడుంటే మీరు అడిగినట్టే డిస్కౌంట్లు ఇచ్చేదాన్ని. రెస్టారెంట్స్ కి వెళ్లి బేరాలు ఆడలేరు కదా, మరి నా దగ్గర మాత్రం ఎందుకని బేరాలు ఆడతారు? నా దగ్గరే కాదు నాలాంటి చిన్న చిన్న వెండర్స్ దగ్గర బేరాలు ఆడకండి ప్లీజ్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఓకే సార్, జర్నీ అంటే నాకు గుర్తొచ్చేవి స్నాక్స్. ఇట్స్ పిజ్జా టైమ్. సీజనింగ్స్ కెచప్. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. అమ్మాయిషాలు నీకు జర్నీ అంటే గుర్తుకొచ్చే స్నాక్స్ బాగుంది. అంటే పిజ్జా అంటే నీకు నీ దృష్టిలో పిజ్జా ఇస్ జస్ట్ స్నాకా? అంటే ఏందక్క ఎక్స్ప్రెషన్? వేసి పిజ్జాని ఓ పట్టు పట్టేసా. మోగు స్ట్రాబెర్రీ అండ్ లీచీ ఫ్లేవర్స్ డ్రింక్స్ లో ఏం తాగాలో తెలియట్లేదు. సరే అని 2 తాగేసా. కొంచెం సేపు తిన్నామా తాగినామా పడుకున్నామా? ఎందుకక్క అంత కన్ఫ్యూజను? 2 డ్రింక్స్ ఏది తాగుతానేమి నీకు? ఫస్ట్ ఇది తాగుతానేమి లేకపోతే అది తాగుతానేమి? ఏది తాగుతానేమిక? మళ్ళీ దాంట్లో కూడా కన్ఫ్యూజను. ఆ కన్ఫ్యూజన్ మా మీద రుద్దడం. మళ్ళీ ఆకలేసింది. పొట్టలో డైరీ మిల్క్ వేసేసాను. కిట్ క్యాట్ చాక్లెట్స్ ఉన్నాయన్న విషయమే మర్చిపోయా. నేను చూసింది చూస్తుంది అంత నిజమే మర్చిపోయా. ఏంద్ర తిన్నమేంద్ర బాబు మనమ్మ బడావా. పిజ్జా తినిందే ఆకలేసిందంట, పొట్టలేక ఆల్రెడీ డైరీ మిల్క్ వేసిందంట, మళ్ళీ కిట్ కాట్ ఉందంట. అది ఎట్లా తింటుందో అమ్మ జీవితం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆ చాక్లెట్ తయారు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు ఈ చాక్లెట్ కనుక్కున్నానా అమ్మ జీవితం. చచ్చిపోయి మంచి పని చేసినాయన, బతుకంటే మళ్ళీ చూసి చచ్చిపోవాల్సి వచ్చిండు అని వాడు అనుకుంటుంటాడు చాక్లెట్ కనుక్కున్నాడు. కానీ ఈ రెండిట్లో ఏం తినాలా అని మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా. ఆక్పాక్ కరివేపాక్ పాడాను, ఇది వచ్చింది. కొంచెం గ్యాప్ లో అమ్మా పాడావా. మళ్ళీ తినే కూడా మళ్ళీ కన్ఫ్యూజను. మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ ఆకు పాకు కరేపాకు. అక్క ఏదో ఒక చాక్లెట్ నీ దగ్గర ఉన్న చాక్లెట్ ఒకటి తిను, తర్వాత ఇంకోటి తిను. దాంట్లో మళ్ళీ కన్ఫ్యూజన్ ఏంటి? ఇప్పుడు ఆ చాక్లెట్ తిన్నావని ఇంకో చాక్లెట్ బారేచ్చావా? తింటావు కదా. ఏందక్క నువ్వు? చిల్ అవుతూ ఇంకో కిట్ క్యాట్ కూడా తినేసా. ఇంత తిన్నాక హాయిగా నిద్ర పట్టింది. లేచి చూస్తే అమ్మా పడవా. మాకేంట టాలెంట్? మీ దగ్గర ఎంత టాలెంట్ అయినా ఉండని అక్క, మాకెందుకు చూపించావు టాలెంట్ అంతా? మళ్ళీ సిల్ అవుతున్నావు బాగానే ఉంది, ఆ సిల్ ఏది కూడా ఎందుకు పెట్టాలి చెప్పు మాకి? ఇటన్నీ వేసి మా మీద రుద్దుతున్నావు కాబట్టి నేను ఈ వీడియో వచ్చి ఈ రియాక్టింగ్ వీడియో చేయాల్సి వస్తుంది నాకే. మళ్ళీ నువ్వు తిరిగి
అన్నీ తిని చిల్లి అయిన తర్వాత తీరా లేచి చూస్తే అంటే నువ్వు హైదరాబాద్ పోయేంతవరకు లోపలికి వేస్తూనే ఉన్నావు. అది కడుప లేకపోతే హైదరాబాద్లో మూసినదే. ఎట్లా దోస్తున్నావు అక్క అన్ని దాంట్లోకి? పాపం వాడేందో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ తర్వాత ఒక రీల్ అలక్కి అక్క రుద్దుతోంది అందరి మీద జనాల పైన అని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చి ఆ పిక్కల గురించి తెలుసుకుందాం, ఆ పిక్కలు బాగుంటే కొందాము, కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటే కొందాము అనే ఇంట్రెస్ట్తో వాడు పోయి మెసేజ్ చేస్తే అక్క ఒక లిస్ట్ పెట్టింది, ప్రైజ్ లిస్ట్ పెట్టింది. ఆ ప్రైజులు చూస్తే ఎట్లున్నాయంటే 1400, 1500, 1600, 1700, 2000, 3000 ఒక్కొక్కటి ప్రైజులు. ఏంటి ఆ ప్రైజులు ఏంటి అసలు? ఏంటక్క నువ్వు పికిల్స్ అమ్ముతున్నావు, ఏమమ్ముతున్నావు అక్క నువ్వు? ఏంటక్క ప్రైజెస్ ఏంటక్క? అంటే మనుషులు ఇవి తినడానికి కొనుక్కోవాలా, లేకపోతే అవి కొనుక్కొని షోకేస్లో పెట్టుకోవడానికి అక్క? ఏంటక్క ఇవి తినేకే కదా? ఏందక్క ప్రైజెస్ ఏంటక్క? పాపం వాడు ఏందో నీ ప్రైజెస్ చూసి అవాకయ్యి సడన్ సర్ప్రైజ్ అయ్యి ఏదో క్వశ్చన్ చేస్తే ఏందక్క నువ్వు అంత అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లక్క నువ్వు? జస్ట్ నీ పికిల్స్ కొనలేదని చెప్పేసి వాని భార్య, వాని లవరు, వాని గర్ల్ ఫ్రెండ్, వాని భార్య వదిలేసిపోద్దా? అంటే నీ దగ్గర పికిల్స్ కొనలేదని వాని గర్ల్ ఫ్రెండ్, వాని భార్య వదిలేసిపోవద్దు అని ఇప్పుడు నువ్వు చెప్పినావు కాబట్టి వాని గర్ల్ ఫ్రెండ్ నువ్వు కొనలేదు, నీ దగ్గర పికిల్స్ కొనలేదు నువ్వు చెప్పినావు కాబట్టి వాని గర్ల్ ఫ్రెండ్, వాని భార్య వదిలేసిపోద్దా? ఏందక్క ఇది? అంటే ఇప్పుడు నీ మొగుడు నువ్వు అడిగినా ఊరికే కొనలేదని వదిలేసి దెంకొని పోతావా? వదిలేసి వెళ్ళిపోతావా నీ మొగుడిని? ఏందక్క ఏం మాట్లాడతాను అక్క నువ్వు? అంటే ముష్టి పికిల్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసేదే బిజినెస్, ముష్టి పికిల్ బిజినెస్. సో ఆ ముష్టి పికిల్ బిజినెస్ నువ్వు చేసేదే. ఆ ముష్టి పికిల్ బిజినెస్ చేస్తున్నావు, అసలు ఎందుకు చేస్తున్నావు? నీకేమన్నా ఐడియా ఉందా? అంటే ఇప్పుడు నువ్వు ట్రైన్లో పోతున్నావు కదా, లైక్ హైదరాబాద్కి కానీ ఎక్కడికి బెంగళూరు, చెన్నై ఎక్కడికైనా కానీ. సో ఇప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ పోయేటప్పుడు స్నాక్స్ తినడానికి డబ్బులు సరిపోవడం లేదన్నా, లేకపోతే మూటలు స్నాక్స్ తినడానికి డబ్బులు సరిపోవడం లేదన్నా ఇప్పుడు నువ్వు పికిల్ బిజినెస్ పెట్టినావా, లేకపోతే ఒక ఎత్తుకి ఎదగాలి ఏదో సాధించాలని పెట్టినావా? ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే, ఒక ప్రోడక్ట్ మీద ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే ఆ ప్రోడక్ట్ని ఎంత రెస్పెక్ట్, ఆ ప్రోడక్ట్ అంటే ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, దాని మీద ఎంత ప్రేమ ఉండాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ పికల్ ఏందక్క? నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే ఒక ప్రోడక్ట్, నా ప్రోడక్ట్ అనేది నీకు దేవునితో సమానం. ఫస్ట్ పికల్ ఏంటి? సరే ఒక కస్టమర్ వచ్చినాడు, కొనడానికి ఇంట్రెస్ట్ చూపించినాడు, అప్పుడు కొంటే ఓకే, కొనలేదంటే అవాయిడ్ చేసే. అంతేగాని కస్టమర్ని తిట్టడం ఏందక్క? నాకు అర్థం కలే. ఒక కస్టమర్ అంటే దేవుడితో సమానం, అలాంటి దేవుణ్ణి నోటుకొచ్చినట్టు అమ్మనాబులు తిడతావా? ఎట్లయితే? అవునక్క నువ్వు ఆడదాను అని గుర్తుంది అక్క నీకు? ఎట్లక్క నువ్వు గుర్తుంటే ఎందుకు అట్లా అక్క అట్లా ఎలా మాట్లాడతావు అక్క నోటుకు వచ్చినట్లు? గుర్తుకుందా? నీకంటే వయసులో పెద్దదాన్ని అట్లా ఎట్లా తిడతావు అక్క గుర్తుంటే? ఒక ఆడదాని ఎట్లా మర్చిపోయినావు అక్క నువ్వు? ఒక ఆడదానివి ఇంకొక ఆడదాన్ని ఎట్లా తిడతావు అక్క? ఇద్దరి మధ్య ఒక గొడవ జరుగుతుందంటే ఒకడు తిడతాడు, ఒకడు తిడితే వాని పిల్లాన్ని కానీ, వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ అక్కని కానీ, వాళ్ళ చెల్లెలు కానీ ఎవరినో కానీ తిడతాడు. వాళ్ళ ఇంట్లో ఉండే తమ్ముడిని, అన్నని, వాళ్ళ నాన్నని తిడితే వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ చెల్లెలు కానీ, వాళ్ళ అక్కని కానీ తిడతాడు. ఎందుకు? ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని తిడితేనే, ఎందుకంటే కొట్టినా బాధపడ్డు, వాళ్ళ ఇంట్లో అబ్బాయిల్ని తిట్టినా బాధపడ్డు, కానీ వాడు కోపం వచ్చేది, బాధ అనేది కలిగేది ఎప్పుడంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినప్పుడు కానీ, వాళ్ళ గురించి చెడుగా తప్పుగా మాట్లాడినప్పుడే బాధ కానీ కోపం కానీ వస్తుంది. ఒక అబ్బాయి ఆడవాళ్ళ మీద అంత అభిమానం ఉన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద, ఒక ఆడదాని ఏంటి ఎట్లా మాట్లాడినావు ఒక అట్లా నోటికి వచ్చినట్లు? ఎట్లా నీకు అమ్మన అద్భుతులు ఎట్లా వచ్చినాయి నీకు నోట్లోంచి? ఎట్లా అక్క చెప్పు. ఇప్పుడు మనోడు కెరీర్ అనేసి ఇప్పుడు అక్కడ అక్క సేల్ చేసి పికిల్ కొనలే కాబట్టి మనోడు కెరీర్ గురించి ఆలోచించాలంట, ఆ కెరీర్లో ముందుకు వెళ్ళాలంట, అప్పుడు అక్క పికిల్ కొనే స్థాయికి ఎదగాలంట. ఏంటక్క ఒకరిని పికిలు కొనలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఎంత దారుణమైన ప్రైజెస్లో పెట్టినావని, ఎంత దారుణమైన రేట్లు ప్రైజెస్ ఉన్నాయో నీ పికిల్స్ కానీ నీకు అనిపించలేదా? ఎట్లయితే
వాళ్ళమ్మ నాన్న వాడు పాపం వాడి కర్మ కొద్దీ నేను నీకు మెసేజ్ చేసి అడిగిన దానికి వాళ్ళమ్మ నోటికి వచ్చినట్లు బూతులు తిట్టడం. సో వాడి పెళ్ళాము బంగారం అడిగితే కొనిలేడు కాబట్టి వాళ్ళ అమ్మని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టడం. ఇప్పుడు వాని పెళ్ళం వాని ఎందుకు బంగారం అడుగుతుంది? అసలు అడగాల్సిన అవసరం ఏముంది? ఆ సోకాల్డ్ పెళ్ళానికి అమ్మ నాన్న లేరా? వాళ్ళ అమ్మ నాన్న బంగారం కొనిరా? ఇప్పుడు ఈక్వాలిటీ అనేది ఉంది కదక్క, ఈక్వాలిటీ అనేది ఒకటి ఉంది కదక్క. ఇప్పుడు అమ్మాయి ఒక అబ్బాయి ఎంత గొప్పోడు, అమ్మాయి కూడా అంతే గొప్పది కదా. అబ్బాయి ఏం చేయగలడు, అమ్మాయి కూడా అది చేయగలదు కదా. అమ్మాయి కూడా అది చేయగలదు కదా. ఎందుకక్క అమ్మాయి అబ్బాయిని బంగారం ఎందుకు అడగాలి చెప్పు? ఇప్పుడు అమ్మాయి ఒక అబ్బాయిని బంగారం అడగాలన్నప్పుడు అబ్బాయి తిరిగి అమ్మాయిని అడగడం తప్పేమని చెప్పు? అంటే ఈక్వాలిటీ అనేది మీ జాబులు తెచ్చుకునే దగ్గర, మీ చదువులో ర్యాంకులు తెచ్చుకునే దగ్గర, తర్వాత మీకు స్పెషల్గా లైన్లలో కానీ క్యూలలో కానీ ఇంకా అక్కడక్కడ సోకాళ్ళు కొన్ని చోట్లలో టికెట్ల దగ్గర కానీ క్యూల దగ్గర కానీ ఇక్కడక్కడ బస్ సీట్ల దగ్గర కానీ అక్కడనే నా ఈక్వాలిటీ. ఇంకా మిగతా చోట్లలో ఈక్వాలిటీ వద్దా? అవసరం లేదా మీకు? మిగతా చోట్లలో డిమాండ్లు కావాలా, ఈక్వాలిటీ వద్దా? ఏందక్క ఇది? ఎంతవరకు న్యాయం అక్క ఇది? సో నాకు చెప్పక్క, నాకు డౌట్. ఒకేలా నువ్వు చూసే వీడియో చెప్పు. మీ మమ్మీ డాడీ నీకు బంగారం కొనిలేదా? బంగారం చేపిలేదా? ఇప్పుడు నీ బంగారం కోసం, నీ పెళ్ళిలో బంగారం కనపడడం కోసం నీ మొగ్గుని అడిగి చేయించుకొని బంగారం వేసుకుంటావా? ఏమక్క నీ మమ్మీ డాడీ తీపిచ్చిన బంగారం సరిపోలేదా? ఏమక్క పైనుంచి ఎంటిక దగ్గర నుంచి కాళ్ళ గోరు వరకు కావాలా బంగారం? ఎందుకు మరీ ఇంత దారుణం ఉంటే ఎట్లక్క? నాకు తెలుసు ఆడవాళ్ళు ఉంటారు, కానీ మరి ఇంత చెత్తగా ఉంటారని మళ్ళీ నువ్వు సపరేట్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదక్క. తెలుసు నువ్వు చేయాల్సిన అవసరం, ప్రూవ్ చేయాల్సిన అవసరంలా. సో నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా గైస్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సో ఇప్పటికన్నా మారండి. మారి ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని సపోర్ట్ చేయకూడదు, ఎవరిని ఏ ప్లేస్లో పెట్టాలి, ఎవరిని పేకి తీసుకురావాలి అనేది మైండ్లో పెట్టుకొని చేయండి ఏదైనా కానీ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి సామెత, కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినా కానీ అది కుక్కనే అన్నమాట. కుక్క తోక నువ్వు ఎంత ఐరన్ చేసి లాగాల చక్కగా అన్నా కానీ కుక్క తోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది. సో నువ్వు ఒకరి క్యారెక్టర్ గురించి తెలుసుకొని వాళ్ళని సపోర్ట్ చేయండి. వాళ్ళ క్యారెక్టర్ గురించి తెలియకోకుండా, వాళ్ళ గురించి తెలియకోకుండా గుడ్డిగా సపోర్ట్ చేస్తే ఇట్లా ఉంటుంది, అలా కేక్లాగా ఉంటుంది. తెలిసింది కదా, లైక్ అక్క వేసుకుంది. సో అట్లనే మనం ఇట్లా వాళ్ళని మీరు సపోర్ట్ చేసినారంటే వేయించుకోవడం తప్ప ఇంకేం ఉండదు దాంట్లో. సో ఎప్పటికన్నా మారండి. సపోర్ట్ ఎవరికైతే అవసరం వాళ్ళనే సపోర్ట్ చేయండి. ఇట్లా పనికి మాలిన వాళ్ళందరికీ సపోర్ట్ చేయకుండా జెన్యూన్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ కష్టపడే వాళ్ళని సపోర్ట్ చేయండి. ఇదే నేను చెప్పదలుచుకునేది. సో ఓకే గైస్, మీరు ఇంతవరకు చూస్తారంటే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేయండి. సో ఐ హోప్ గైస్ అండ్ సో మనకి డిస్కస్ సర్వర్ కూడా ఉంది గైస్. నేను గేమ్స్ ఆడతాను, మంచి కంటెంట్, ఇన్ఫర్మేషన్ కంటెంట్, ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చేస్తూ ఉంటాను, గేమింగ్ రివ్యూస్ చేస్తుంటాను, గేమింగ్ అప్డేట్స్, గేమింగ్ అనౌన్స్మెంట్స్, డైలీ లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మన డిస్కస్ సర్వర్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ మన ఛానల్కి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. సో ఆ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నేను క్విక్ అప్డేట్స్ అయితే ఇస్తాను. తర్వాత ఏవైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఒకవేళ యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ మిస్ అవుతూ ఉంటారు. సో ఆ వాట్సాప్ ఛానల్ కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోకి సంబంధించిన లింక్స్, తర్వాత నోటిఫికేషన్స్ అంటే నోటిఫికేషన్ లింక్స్, తర్వాత లైవ్ స్ట్రీమ్ నోటిఫికేషన్ లింక్స్ అన్నీ అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. క్విక్ అప్డేట్స్ ఇస్తాను, క్విక్ అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో మిస్ అవ్వద్దండి. సో జాయిన్ అయింది డిస్కార్డ్ సర్వర్ అండ్ వాట్సాప్ ఛానల్. సో మీ డిస్కస్ సర్వర్లో జాయిన్ అవుతే నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతే సో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ,
సో అప్పుడు నేను చేసే లైవ్ స్ట్రీమ్స్ కానీ ఏవి మిస్ కాకోకుండా అప్ టు డేట్ నాతో అప్ టు డేట్ మీరు మన ఛానల్లో కంటెంట్ అయితే అప్ టు డేట్ ఉండొచ్చు. సో ఓకే గైస్, సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. సో ఓకే గైస్, బై గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై, టాటా, సీ యూ.